హలో బ్రదర్స్, మధ్యాహ్నం నేను తినకుండా పడుకొని లేచాక ఏదన్నా తిందామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ లో ఏమి లేవు. ఏదన్నా తిందామని బండి వేసుకుని బయలుదేరు జంక్షన్. ఎట్టా జంక్షన్ వచ్చానో లేదో అట్టా మా అమ్మ కాల్ చేసి ఇంట్లో ఏం వండట్లేదు, అందరం తింటాకి ఏదో ఒకటి తీసుకురానమ్మ. ఇంకా నేను కూడా బయట ఫుడ్ తిని చాలా రోజులైందని పానీపూరి తిందాం అనుకున్నావాడిని పులకల కోసం వచ్చా మన బండి వేసుకుని కలపరదాకా. ఇంట్లో వాళ్ళు కూడా తింటారని మనం మళ్ళీ మోహన్ పంజాబీ దాబాకైతే వచ్చేసాం. వేరే రెస్టారెంట్ కి వెళ్తే టేస్ట్ బాగోకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పెట్టు కొడతారు. అందుకే కొత్త రెస్టారెంట్ ఫ్రెండ్స్ తో వెళ్ళేది. ఫ్యామిలీ కోసం రెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంట్ వెళ్తాం. మనం అయితే ఒక వెజ్ కర్రీ, ఒక చికెన్ కర్రీ, 30 పుల్కాలు పార్సల్ తీసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఇంకా అలా పార్సల్ తీసుకుని ఆస్తి పంపకాలు చేస్తాం మొదలెట్టాను. మనం అయితే నాన్ వెజ్ లో చికెన్ మొగలై, వెజ్ లో పాలక్ పన్నీర్, ఈ 2 కర్రీలు తీసుకున్నాం. ఇంకా ఆనియన్స్, లెమన్ కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే ఆనియన్ మీద లెమన్ మొత్తం పిండేసా. తర్వాత ఒక 5 పుల్కాలు, 2 కర్రీలు వేసేసుకున్నా. తర్వాత పుల్కాల మీద, కర్రీల మీద మిగిలిపోయిన నిమ్మకాయ మొత్తం పిండేసా. ఫస్ట్ అయితే పుల్కా ఒక పీస్ తీసుకుని పాలక్ పన్నీర్ తో ట్రై చేసా, బాగుంది చాలా. నెక్స్ట్ ఇంకో పీస్ తీసుకుని మొగలై కర్రీతో ట్రై చేసా, సావ కొట్టింది. ఇంకా అలా ఆనియన్స్ కూడా తింటూ దగ్గర ఒక 12 పుల్కాలు కర్రీతో తుడిచేసా. ఇంకా లాస్ట్ లో థమ్స్ అప్ తాగేసా. ఇంకంతే. ఓకే, బాయ్.